ప్రధాన కార్యదర్శిగా రెండోసారి పదవ బాధ్యతలు అప్పచెప్పిన మా నాయకుడు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు కూలి మహిళలు అందరూ కూడా 10వ తారీఖున జట్టిపాలెంలో ఆఫీసుని 17వ సంవత్సరంలో మళ్ళీ కొనసాగుతుంది కనుక మహిళలు మొత్తం రావాలని తెలియజేస్తున్నాను. రైతు కూలి మహిళలు, డప్పు కళాకారులు, చర్మకారులు అలాగనే అందరు కూడా రావాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై భీములు. పల్నాడు జిల్లా ప్రజలకు అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు, బహు కళాకారులకి, రైతు కూలి మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీడియా సమావేశంలో మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, ఈ రోజున రాయపాటి జయమ్మ గారికి రైతు కూలి మహిళా సంఘం తరఫున ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 10వ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు, అలాగే పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా రాయపాటి ప్రసాద్ని జేబీపీ పార్టీ నాయకుడిగా 10వ బాధ్యతలు ఇస్తూ నియామక పత్రం అందించడం జరిగింది. మరి ఈ రోజున భారతదేశ రాజకీయాలు చూస్తే అనేకమైన మలుపులు తిరుగుతున్న సంగతి బహుజనులకు తెలుసు. మరి ఈ రోజున అంబేద్కర్ గారి భావజాలం మీద వీరిద్దరూ నిరంతరం కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో పార్టీకి రాయపాటి ప్రసాద్ని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయపాటి జయమ్మ గారికి మరి బహుజన మహిళా లీడర్లుగా మహిళా సంఘానికి పార్టీకి అనుబంధ సంఘంగా మరి 10వ బాధ్యతలు ఈరోజు నియామక పత్రం అందించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తికి తీసుకొని బహుజన సిద్ధాంతంలో అన్ని కులాలకి, అన్ని మతాలకి, బహు కళాకారులకి సేవ చేయడానికి వచ్చిన రాయపాటి ప్రసాద్ని మరి రెండోసారి ఎన్నిక చేస్తున్నందుకు మరి వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు రెండోసారి రాయపాటి జయమ్మ గారికి ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే అంచెలంచెల ఎదుగుతూ గ్రామ స్థాయి అడుగొప్పుల గ్రామ వాస్తవులు మరి దుర్గి మండలం ప్రెసిడెంట్గా చేసింది. అడిగొప్పుల గ్రామానికి గ్రూప్ లీడర్గా, అధ్యక్షురాలుగా చేయడం, మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలు చేయడం జరిగింది. మరి ఒకేసారి పల్నాడు జిల్లా కార్యదర్శిగా చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలను అప్పగిస్తున్నందుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ, బహుజనులకి, బహుజన రైతు కూలి మహిళలకి, అనేకమైన కులాలకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన జయమ్మ గారిని అభినందిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానేశ్వరి కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని, గుర్రం జాషవ్ గారి ఆలోచన విధానాన్ని కుల మత భేదాలు లేకుండా మరి బహుజన సిద్ధాంతం, బహుజన రాజ్యం కోసం వీరిద్దరు ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మరి ఈ రోజున రాయపాటి ప్రసాద్ని రెండోసారి ఎన్నిక చేయటం అనేది బహుజనులందరికీ కూడా మరి గర్వకారణం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానేశ్వరి కాంశీరామ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే ఎలక్షన్లో కూడా మరి పోటీ చేయడానికి కూడా వీరిద్దరు ముందుకు వచ్చినందుకు వారికి అభినందిస్తున్నాను. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, జేబీపీ పార్టీ, రైతు కూలి మహిళల ఐక్యత, రైతు కూలి మహిళల ఐక్యత. అందరికీ జై భీములు, కళాభివందనాలు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.